కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవ్వడు వాడలేడు. తెలుసు. నీకెలా తెలుసు? నీకు తెలీదా? దాని కూరగాయలు కట్ చేయడం తప్ప వండటం రాదు కదా. ఎప్పుడైనా సింహం వంట చేయడం చూసావా? నీకు జంతువులతో ఉన్నంత కోఆర్డినేషన్ మాకు లేదులేవే. పంచులేసినా పప్పులో పచ్చిమిర్చి చేసినా సింహాలకు పోటీయే లేదే. ఆపండి, మీరు చికెన్ కర్రీలో మటన్ మసాలా వేసుకున్న మోకాలు మీరు సిచ్యువేషన్ లేకుండా సోదేంటే. సమ్మర్ లో చలిమంటేసుకునే మొహం నువ్వు కూడా సెటైర్లు వేస్తున్నావా? ఆపుతారా మీ గోల? పనేం లేదేటి? పని ఉంటే నేను మీతో ఎందుకు కూర్చుంటాను? ఓ పని చేద్దాం. ఏటో అది. వెళ్ళి నిద్రపోదాం పద. సారీ, పడుకోవడం కూడా పనే కదా. అవునా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, వింటారా? చెప్పు. కామెడీ స్కిట్ చేద్దాం. కామెడీ స్కిట్ చేస్తావా? ఉన్న పలానా జోక్ చేసి చూద్దాం. అడవిలో ఒక చీమ ఉండేదంట, ఒక సింహం ఉండేదంట. ఇంకా అవ్వలేదు. అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కామెడీ స్కిట్ లోంచి ఆ కామెడీ తీసేసి జస్ట్ స్కిట్ చేద్దాం. ఓకే, ఇదైతే ఓకే, ఇది బానే ఉంది. ఓకే, స్కిట్ అంటే కూడా మళ్ళీ ఏదైనా పందెం కూడా పెట్టుకుందాం మళ్ళీ. అవును, ఇది ఇంకా బాగుంది. ఏం పందెం? స్కిట్ ఏంటంటే అమ్మ నాన్న ఓ కూతురు. కాదు, పందెం ఏంటంటే స్కిట్ లో ఎవరు ఓడిపోతే వాళ్ళే వంట చేయాలి. అదే ఫైనల్ గా. ఓకే, ఫైనల్ గా వాళ్ళు వంట చేయాలి. కానీ స్కిట్ ఏంటి? అమ్మ నాన్న ఓ కూతురు, నేను నాన్న నువ్వు అమ్మ ఇది కూతురు. ఓకే, స్కిట్ అంతా స్పాంటేనియస్ గా ఉండాలి. ఓకే. ఏమండి ఏమండి మన అబ్బాయికి సంబంధాలు చెడిపోతుంటే తల తీసేసినట్టుందండి. ఏముంది, ఫెవికాల్ తో అతికించుకో. ఏంటి పంచా? ఈ వెటకారాలకి ఏం తక్కువ లేదు. ఆ అమ్మాయికి మంచి సంబంధం చూడండి. మమ్మీ డాడీ, హైదరాబాద్ లో బిర్యానీ రేట్లు మొత్తం తగ్గిపోయాయంట. బిర్యానీ ఆర్డర్ చేసుకుందామా? ఎప్పుడు తిండుకోలే దీనికి. వండటం మాత్రం రాదు, ముఖానికి మేకప్ వేసుకుంటే సరిపోదే. కాస్త మైండ్ పెట్టు. డాడీ చూడండి. ఏంటే చూసేది? నీకు సంబంధాలు చూడలేక చేస్తున్నాను, వెళ్ళి వంట చేయి. ఇది నాకు నచ్చలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఈసారి నేను మమ్మీ. ఓకే సరే. ఏమండి, మన అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి ఖాయం అవ్వట్లేదండి. ఎలా అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పెళ్ళయ్యేదాకా వెయిట్ చేద్దాం. మమ్మీ డాడీ, మీకు విషయం తెలుసా? ఏంటే బిర్యానీ రేట్లు తగ్గాయా? మా బాస్ నాకు ప్రపోజ్ చేశాడు. నా తల్లి నా బంగారమే ప్రపోజ్ చేశాడా? ఏంటే ప్రపోజ్ చేశాడా? అయినా పెళ్లి సంబంధాలు నీకోసం ఇంత కష్టపడి చూస్తుంటే నువ్వు ఆఫీసు బాసు ప్రపోజు అని రోడ్ల మీద పడి తిరుగుతున్నావా? పొట్టకొస్తే ఒక్క వంట రాదు, వంట చెయ్యి. వంట రాదు అనే బదులు నాకు వంట నేర్పించచ్చు కదా. కన్న తల్లి నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు? వెళ్ళి వంట చేసి దానికి నేర్పించు. అంటే ఈసారి కూడా నన్నే బుక్ చేశానా? అయితే ఈసారి నేను నాన్న. సరే. ఏవండి, మన అమ్మాయికి కొవ్వు పట్టింది. అవును, అందుకే ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా సెట్ అయితలేదు. మమ్మీ డాడీ, మీకు విషయం తెలుసా? ఏంటి, బిర్యానీ రేట్లు తగ్గాయా? కాదు డాడీ, నీకు ఎవడన్నా ప్రపోజ్ చేశాడా? లేదు మమ్మీ, నా వెబ్సైట్ కి 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. చక్కగా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకోమంటే సబ్స్క్రైబర్స్ అంట, సబ్స్క్రైబర్స్. వెళ్ళి వంట చెప్పు. ఎప్పుడు నన్నే తిడతావు. వంట చెయ్యాలంటే వంట వండడం రావాలి కదా ముందు. ఎందుకున్నావు నువ్వు అమ్మవి? అమ్మ అంటే వంట నేర్పించాలి కదా. ఎప్పుడు నా కూతురు అని మీదేసుకొని తిరుగుతావు. వంట నేర్పిపో. తరతరాలుగా యుగాలుగా మీ మగవాళ్ళు ఎప్పుడు మా ఆడవాళ్ళని డామినేట్ చేస్తూనే ఉంటారా? ఇప్పుడు మీరు వంట నేర్పియాలి. వెళ్ళి అమ్మాయికి వంట నేర్పియండి. నేను వంట నేర్పించాలా? నేను మగాన్ని. డాడీ డాడీ, ఏంటి? నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏంటి? ఇక్కడ 2 ఆడోళ్ళు ఉన్నావు. తేడా వచ్చిందనుకో ఇక మర్చిపోతున్నావు. అయినా లేచింది మహిళా లోకం అంటే మహిళలు నిద్రలోంచి లేసారనుకున్నా, మగాళ్ళను నిద్రలోంచి లేపుతున్నారా? హే చీటింగ్! 3 సార్లు కూడా కావాలని మీరిద్దరు నన్ను ఓడించారు కదా. అసలు ఎందుకే? నీకు ఎంత ఏడ్చినా లాభం లేదు. ప్రియా ఏమైంది?
చూడవే. ఏం కాలేదే, అది వంట చేయాలని చెప్పి నాటకం ఆడుతుంది. ఏ పాపమే, మనం 3 సార్లు దీన్ని అటాక్ చేసేసరికి ఇలా ఫీల్ అయిపోయి పడిపోయింది. ఏం కాదు, అదన్నీ నాటకాలు ఆడుతుంది ఇప్పుడు వంట చేయాలని. పోనీలేవే, ఏదో ఒకటి వండి పెడదాం. ఇప్పుడు ఏం చేద్దాం? పద వంట చేద్దాం. అంతే అంటావా? సర్లే, లేట్ అయినా మళ్ళీ ప్రాబ్లం. నైట్ కూడా తినలేదుగా. సరే పద, మనమే వండుదాం. నన్నే చీట్ చేస్తారా? బాగైంది, మీరే చేయండి వంట. ఏంటే బాబు పొద్దున్నే హుస్నులకి తెర బాంబు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు? తర్వాత పాటలు పాడు. ఐశ్వర్యకి చోటి డ్రెస్ మే బాంబు లగతి మెన్ను. దేవుడా, పొద్దున్నే లగిస్తే ఏ సుప్రభాతంగా వినాలనుకుంటాం. ఏంటో మాకు ఇది. దేవుడా అన్నావుగా, నేను దేవతలో వచ్చేసానే. అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, ఏదో ఒకటి తొందరగా ఉండవా? అబ్బా, నాకు ఆకలేస్తుంది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈరోజు నా డ్రెస్ ఎలా ఉంది? దీంతో పెట్టుకుంటే నేను తిన్నట్టే. ఈరోజు ఆఫీస్ లో ఇద్దరైనా నన్ను చూస్తారా? నిన్న మొత్తం అందరూ చూస్తారు, మీ బాస్ ఫిదా అవుతాడు. వాడి గురించి వద్దులే, సరేనా? డూ సంథింగ్ నా లైక్ తొందరగా ఏమనుకుందాం? చపాతీస్ ఉన్నాయి కదా, వాటితో నూడిల్స్ చేస్తున్నా. చపాతీలతో నూడిల్సా? నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? చపాతీలతోనే నూడిల్స్ చేస్తున్నా ఈ రోజు. ఇవి నూడిల్సా? అవును, ఈ చపాతీలతో తయారైనాయా? ఒరిజినల్ నూడిల్స్ చూసావుగా నువ్వు? ఇవి చపాతీ నూడిల్స్. ఓకే, ఇవి ఎలా ఉన్నాయి చూడు. అదే విచిత్రంగా ఉన్నాయి. విచిత్రంగా ఉన్నాయా? సో అందుకే ఇట్లా నూడిల్స్ అంటారు. ఎలా చేస్తే? చపాతీల్ని కట్ చేసావా? చపాతీలు చేసేసి తినొచ్చేది. అమ్మ, పొద్దున్నే నా దాంట్లో కూడా లాగేసుకుంటారంటే. చపాతీలు చేసి వాటిని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకున్నాం. ఓకే, చూసావా ఎన్ని ఉన్నాయో? ఇవి చపాతీలతో నూడిల్స్ ఎలా అయ్యాయని చెప్పి చూస్తున్నా నేను. చపాతీలతోనా? మనం చపాతీస్ ఎలాగో కాల్చుకుంటాం కదా రెగ్యులర్ గా. వాటిని మనం చాలా మంది చపాతీ అంత లైక్ చేయరు కదా. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని రోల్ చేసి నైఫ్ తో కట్ చేసుకోవాలి స్లైసెస్ కింద, ఇలా సన్నగా. గాట్ ఇట్. నూడిల్స్ ఎలా అయితే ఉంటాయి అలా అన్నమాట. ఓకేనా? థాట్ యాక్చువల్లీ బాగుందా? చపాతీ లాగే ఉంది కదా, అవును. కానీ ఇది కంప్లీట్ అయిన తర్వాత నూడిల్స్ లాగే ఉంటది. సీరియస్లీ? సీరియస్ గా. సో తొందరగా చేద్దాం. ఏం చేయాలి చెప్పు? తొందరగా చేసేద్దాం. నువ్వు వెళ్ళి ఒక బౌల్ తెచ్చి ప్యాన్ ప్యానా? త్వరగా రా. ప్యాన్ అంటే చపాతీ ప్యానా లేకపోతే ఇట్లా గుంత ఉన్న ప్యానా? గుంత. త్వరగా రా, ఆకలేస్తుంది బాగా. నన్ను తింటున్నావుగా, మళ్ళీ నీకు ఆకలేంటి పైన నుంచి? నేను సరిపోవట్లేదు. పైన నుంచా? నువ్వు చాలా సార్లు గమనించావా శృతి? చాలా మంది స్టవ్ ఆన్ చేయమంటే ఇలా వంగి ఆన్ చేస్తారు. ఏంటో ఇలా అయినా ఆన్ అయ్యిద్దిగా. ముఖ్యంగా మన ప్రియా కూడా ఇలా వంగి ఆన్ చేస్తుంది. ఎప్పుడు చూసినా ఆన్ అయిందా లేదా అని చూసుకోవడానికి అలా వంగుతారు అనమాట. సరే, ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇంకా వేడి కావాలేమోగా? కావాలి. నేను టచ్ చేయగలుగుతున్నా. అలా కాదు, చేయి మొత్తం ఇందులో పెట్టాలి. కింద పెడదాం ఇంకా కలిసి. సరేనా? ఓకే. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇంతకీ ఆ ప్రియాది లేచిందా లేదా? పడిందిగా ఇందాక. మళ్ళీ ఎందుకు లేవదే? అది దాని నాటకాలు నువ్వు మరీ నమ్ముతావే. ఏంటే బాబు, ఆ దాన్ని అడిగితే నువ్వు దాన్నే నమ్ముతావు, పారునే నమ్ముతావు అంటది. నిన్ను అడిగితే లేదు నువ్వు ప్రియానే నమ్ముతావు అంటావు. నేను ఎవరిని నమ్మాలో మీరు ఫిక్స్ చేసుకోండి. నమ్మకాలు నమ్మకస్తాలు జాంతానే. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ చపాతీ నూడిల్స్. దీని చపాతీ నూడిల్స్ అంటారా? అమ్మో, నేనే పేరు పెట్టేసానని అనుకున్నా. నువ్వే క్రియేట్ చేసావు అనుకున్నా. ముందే భాష కొత్తగా క్రియేట్ అవుతుంది. ఉండవే, అలా ఆయిల్ నేను తిప్పక్కర్లేదు. తిప్పద్దా? పట్టుకో. ఏదో నువ్వు ఇక్కడ పెట్టేసి నేను పట్టుకోలేను. ఇలాంటి బరువు వస్తువులు మొయ్యొద్దని మా అమ్మ చెప్పింది నాకు. అట్లా అని చెప్పి డబుల్ మీనింగ్. సరే, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఓకే, వెల్లుల్లిపాయలు నాకు చాలా ఇష్టం తెలుసా శృతి. ఆయిల్ లో వెల్లుల్లిపాయలు ఇట్లా గార్లిక్ స్మెల్ వస్తుంది కదా. అవును, ఇష్టం నాకు. చాలా బాగుంటది కదా, టేస్టీ ఉంటది. అవును, ఇది ఎప్పుడైనా ట్రై చేసేవా లేకపోతే రాత్రి మిగిలిందా అట్లాంటివి ఏమన్నా? చిచ్చి లేదే బాబు, మీరు లేచేసరికి లేట్ అవుద్దని ఆల్రెడీ చపాతీస్ చేసుకున్నాను. ఓకే, నువ్వు నా మీద అయితే ప్రయోగం చేయట్లేదు కదా? లేదు, ప్రియా మీద అయితే చేస్తాను కానీ నీ మీద ఎందుకు చేస్తాను చెప్పు. దాని ముందేమో పారు మీద చేస్తా, నీ మీద చేస్తానని అంటావు. అమ్మో, తెలిసిపోయిందా? అన్ని తెలిసిపోతాయి ఏంటో నాకు. అలాగా అబ్బా, మంచి స్మెల్ వస్తుంది అబ్బా. ఒక పాట అల్లుకో.
నువ్వు అల్లుకో. నాకు అల్లడం రాదు, పాడడం వచ్చు, అందుకని వాళ్ళు. బానే అల్లుకున్నావుగా. ఇద్దా అంటే కొద్దిగా ట్రై చేసిన, మీరు అందరు నన్ను డామినేట్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఆఫీస్కి మంచి తయారైనండి. అవునా? ముందు పాటలు నువ్వు అల్లు, నేను తర్వాత దానికి జడేస్తా. పాడు ముందు. అదే నువ్వు పాడు. పాడు గజ్జి. గజ్జి ఏంది? నేనే గజ్జి ఏంటి? ముద్దుగా పిలుచుకుంటున్నాను. చీ, గజ్జి కుక్కలు. సే సంథింగ్. నాకు వేరే పేరు అయినా పారు బాగుంది నా పేరు. నేను పారు. నీ పేరు పారుయే కదా. పాడు పాడు. నాకు రాదు. వాడితే చెండర్లో అప్పుడు పోడే 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 అంతే వచ్చు నాకు. నువ్వు ఎప్పుడు ఎందుకు అలాంటి పాటలు పాడుతావు? ఈ మాత్రం చాలనా? ఇంకొంచెం ఆనియన్స్ వేసుకో. ఇంకా కొంచెం కలపవా? అలాగే. ఆనియన్స్ వేయాలా? అవి కొంచెం వేగని. ఇప్పుడు నా స్టైల్లో వేద్దాం. అబ్బా వద్దు వద్దు, ఆనియన్సే కదా. వద్దు. నువ్వు ఏం భయపడకు శృతి, నేనున్నాను. నా ముఖానికి ఏమనైతే వెంటనే నీ ముఖం పెట్టేస్తాను దానికి ఎదురుగా. అవును పెడతా. వేసేనా? పారు నార్మల్ గా వేయి. పారు దూరం జరుగు. అయితే నార్మల్ గా వేయవే. అంతే, ఇట్లనే వేయాలి. అవి వచ్చి మీద పడితే అప్పుడు ఎలా వేయాలో తెలుస్తుంది. పడద్దని చెప్తాను, నువ్వు చెప్తే వింటాయి మరి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అవ్వాలా? ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఏంటో నీ వంటలు, పెంటలు తంటలు నా వల్ల కావట్లేదు. టైం లేదా? ఆఫీస్కి వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. ఎవరు తింటారు నేను వెళ్ళిపోతే? నేను ప్రియా. నేను కూడా తింటా. వద్దులే పారు, నువ్వు మా నూడిల్స్ ఎందుకు తింటావులే? ఇంకేం తింటా? మా నూడిల్స్ తెలవా? చపాతీ నూడిల్స్ తింటా, అందుకే కొత్తగా ఉంది. ఇప్పుడు ఇంకా టైం పట్టిద్దా? జస్ట్ ఇవి కొంచెం వేయితే సరిపోతుంది. ప్రియా యాక్టింగ్ కదా. ఇప్పుడు ఏమి బ్రేక్ఫాస్ట్ చేయమంటారా నన్ను? ఖాళీగా ఉండి వంట కూడా చేయదు. ఏమనంటే మా అమెరికా ఓడు అనేది చేసి పెడతాడు అంటది. ఇది మంచి స్మెల్ వస్తుంది. అబ్బా అవునా? అవి వేగిపోయినాయి కదా. ఇందులో క్యారెట్, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్. టీవీలో వంటల ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అలా చేద్దాం మనం. నేను చేస్తా. ముందుగా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయవా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. చేసుకున్నా. ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా ఏమేసావే గుర్తు చేసుకో. చెప్పు. అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. ప్రాంప్టింగ్ ఏమి ఇవ్వరమ్మా. అదే అందుకే నేను ఆలోచిస్తున్నా బాగా. అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కల కంటే ముందు ఇన్ కేస్ మర్చిపోతే గనక దాని తెలుగులో ఏమంటారు చెప్పు? గార్లిక్ వెల్లుల్లిపాయ. ఇన్ కేస్ ఉల్లిపాయలు ఫ్రై అవ్వక ముందు ఏం చేయాలంటే తరుక్కున్న గార్లిక్ వెల్లుల్లిపాయలు ఉంటే వేసి కొద్దిగా ఇట్లా ఫ్రై చేయాలి. ఎట్లా? స్టవ్ మీద అలా చేస్తే కాలుద్ది. షోలో ఉన్న డిస్టర్బ్ చేయకుండా మేకప్ పోయిద్ది. అలా వేసుకున్న తర్వాత చాలా ఆపే బాబు. పాడు సమాజం అసలు మంచిది కదా సమాజం. టాలెంట్ ని ఎంకరేజ్ చేయట్లేదు. కమాన్ 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 కమాన్. ఇప్పుడు నేను పాటలు పాడుకోవాలి. కమో turn the radio on, it's Friday night and I won't be long. ఏం లాంగ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు వీళ్ళు. నువ్వు? నేను ఆఫీస్కి వెళ్తాను, వెరీ బిజీ. ఇలా క్యారెట్స్ అయినాక గ్రీన్ పెప్పర్ కాదు, క్యాప్సికమ్. నువ్వు మర్చిపోయావు. నేను మర్చిపోయాను. లేదు, నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా. ఇట్స్ ఓకే. నేను వంట రాకపోయినా కూరగాయలు ఇంటికి కొనుక్కొని వస్తున్నాను కదనే. కొనుక్కొస్తున్నావా? కొట్టేస్తున్నా అనుకున్నావా? అవును. దానిలాగా నేనేం కొట్టేసేదాన్ని కాదు. ఏమో బాబా, బజార్కి వెళ్తుంటే ఏంటమ్మా మీ రూమ్ అమ్మాయి రూపాయి ఇస్తుంది, ₹1 అన్ని బేరం ఆడుతూ ఉంటది అని చెప్తున్నారు. మేబీ నా గురించి కాదు, అలాంటి గొప్ప గొప్ప డిస్కషన్స్ నా గురించి జరగవు. ఓ ప్రియా గురించా? ఎగ్జాక్ట్లీ. నేను చేయను అలాంటివి. ఓ షిట్. అండ్ ఉల్లిపాయలు అంటే నాకు చిరాకు. ఓకే, మనం ఇంతకీ ఏం వేసుకున్నాం? క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ తర్వాత ఏంటిది? క్యాబేజ్ కాదు ఇది. ఏంటి దీన్ని ఏమంటారు? క్యాబేజ్ కాదు ఇది. ఏంటది? క్యాలీఫ్లవర్. ఇదేంటి? క్యాబేజే కాలీఫ్లవర్? సీరియస్ గా అడుగుతున్నానే. క్యాబేజే కదా, నన్ను కన్ఫ్యూజ్ చేయకే. క్యాబేజేనా? నేను యా, క్యాలీఫ్లవర్ అంటే దానికి పువ్వు ఉంటది, ఆకులు. క్యాబేజీ. నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతాను అబ్బా ఒక్కొక్కసారి. ఏంటో నువ్వు అవ్వడం కాదు, మమ్మల్ని చేస్తున్నావు. ఒక క్షణం నేను మర్చిపోయా ఇదేంటి సీరియస్ గా అడుగుతుందా అని.
సీరియస్ గా కూడా కామెడీగా కూడా అడుగుతారు ఎవరన్నా. శృతి నువ్వు పెద్ద మంట మీద పెట్టినావా మంట? లేదుగా. నువ్వు పెంచేసావా సైలెంట్ గా? పెంచేసా. నీకెంత టైం అయితే మాత్రం ఇక్కడ కుక్ అవ్వదా? వద్దమ్మా, లేట్ అయిందంటే నా బాస్ మళ్ళీ నన్ను లేట్ ఎందుకని చెప్పేసి అబ్బో ఇంట్రాగేషన్లు అవి నేను తట్టుకోలేను. అసలు తలకాయ నొప్పి అదంతా. అలాంటి టెన్షన్స్ నేను తీసుకోలేను సీరియస్లీ. ఐ కాంట్. ఓకే, కొంచెం అలాగే ఫ్రై అవునాయి. కుక్ అయితే లో ఫ్లేమ్ లో ఇప్పుడు పాట పాడైతే ఈ గొంతుతో జనాలు చూడాలా వద్దా? పాడలేదు, పాడు. వద్దు, నేను పాడా. నువ్వు నా కోసం పాడు శృతి, జనాల కోసం కాదు. నువ్వు నా కోసం పాడు. నా కోసమే నేను పాడుకోను. అందుకే నా కోసం పాడు. నేను పాడను. నీకు పాడు. నీ గాన గాత్రాన్ని నువ్వు ప్రపంచానికి పరిచయం చేయాలనుకోవట్లేదు. అస్సలు అనుకోవట్లేదు. ఓకే, చాలు ఇలా. ఇప్పుడు ఇందులో వేయాలేమన్నా? ఇందులో మనం పెట్టుకున్న టమాటా సాస్. టమాటో సాస్ నేను మిక్స్ చేస్తాను చెయ్యి. అండ్ నాకు ఇలా వెజిటేబుల్స్ లో సాస్లు అవన్నీ వేస్తే చాలా ఇష్టం అబ్బా. ఇది చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది. దిస్ ఇస్ అ కలర్ఫుల్ చిల్లక, ఇది కలర్ఫుల్ వంట. ఇదేంటి? ఏదో కెచప్. నన్ను అడగకు, చెప్పు. టమాటా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఓకే, రెడ్ చిల్లీ సాస్ కూడానా? ఓకే, ఇది చాలా హాట్ గురు. ఓకే, తర్వాత ఇప్పుడు సోయా సాస్. ఓకే ఓకే కదా. సోయా సాస్ అయిపోయింది. కొద్ది ఫ్లేమ్ పెద్దగా పెట్టినా? వద్దమ్మా, తక్కువలోనే పెట్టు. సాస్ మంచిగా కాలి ఇట్లా ఇల్లంతా పొగలు అయిపోవాలి. ఈ పొగతో ప్రియదానికి కడుపు నొప్పి రావాలి. అప్పుడు అది కిచెన్ లోకి రావాలి. ఎందుకే నీకు అంత కుల్లి వద్దంటే? కుళ్ళు కాదు, ఏం కాదు, పొగ తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది సాస్ యాడ్ చేసినాక. నిజంగా అవును. నేను ఫస్ట్ నువ్వు చపాతీ నూడిల్స్ అంటే వామ్మో అనుకున్నా మనసులో. అంటే నూడిల్స్ చపాతీలు తయారు చేస్తారని, కానీ సాసెస్ అన్ని కలిసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే లైక్ సోయా సాస్ అవన్నీ. సాల్ట్ వేయనివే. వెయ్యి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. నేనేం చేయకపోయినా ఇలా కలుపుతూ ఉంటా, ఇష్టం నాకు. ఓకే, తర్వాత నెక్స్ట్ పెప్పర్ పౌడరా? ఓకే, మధ్యలో స్టైల్గా ఈ మధ్యలో. నీ ఆనందం. చాలు, ఎక్కువైతే మళ్ళీ ఘాట్ ఎక్కువైపోతుంది కదా. సో ఇందులో సాసులన్నీ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఆ తర్వాత పెప్పర్ యాడ్ చేసామా? కలుపుతావా? ఇంకా ఏంటి విశేషాలు? ఇంకేం లేదు. నెక్స్ట్ ఏంటంటే అయిపోయినాయి కదా, అన్ని కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నూడిల్స్. ఓకే, నూడిల్స్ ఇలా వేసుకుంటున్నామా? భలే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా. అలా కాదు, ఇలా వేసేసేయాలని. అలా వేయకూడదు. ఎలా అయినా. ఇప్పుడు పెద్ద మంట మీద పెడదామా? వద్దు, పెట్టద్దాం. ఆల్రెడీ అన్ని కుక్ అయిపోయినవే కదా. నూడిల్స్ అంటే చపాతీ ఎలాగో దిస్ ఇస్ నాట్ లైక్ టాసింగ్ కదా శృతి. అలా కాదే, నేను నూడిల్స్ బండి మీద తింటున్నప్పుడు చాలా సార్లు చూసాను. నేను రెగ్యులర్ గా వెళ్తుంటావు కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ, ఇలాంటి జంక్ ఫుడ్ అంటే నాకు ఇష్టం. నువ్వు ఇట్రా. ఏమైనా నాకు సంబంధం లేదు. మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాలి, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సమస్య లేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళావు నువ్వు ఈ రోజు. చూసావా ఎలా డాన్స్ చేస్తుంది? మొత్తం కలిసిందా? కలుస్తుంది, రాగు కొద్ది టైం పడుతుంది. బట్ దిస్ విల్ హ్యాపెన్. అయిపోయింది. పట్టుకోది. ఇప్పుడు ప్రియాది వచ్చింది అనుకో, అదేదో నువ్వే చేసావు అనుకుంటది వంట. నేనే కదా చేసింది మరి. కానీ ఇంకా పారు చాలు. ఓకే, చాలా బాగా కలిపో. నీకు బాగా ప్రాక్టీస్ ఉంది. మీ బాస్ ఏమైనా అంటే గనక బయటకు వచ్చేసి చక్కగా నువ్వు నూడిల్స్ షాప్ పెట్టేసుకోవచ్చు. కౌంటర్ లో నువ్వు కూర్చో. కౌంటర్ లో నేను కూర్చుంటా. ఇంక ఇది అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకుందామా? వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చి. అనవసరంగా అడిగాను, నాకు నన్ను చెప్తా అనుకోలేదు. ఆ మాత్రం చేయకపోతే ఎలాగే? ఇంత పెద్ద తెచ్చా నీ ఒక్కరిదానికేనా? చాలు, నా కడుపు నిండితే. సరే, తింటే మీరు తిన్నట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసాక లాస్ట్ లో కొంచెం ఏంటిది? లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్.
మళ్ళీ మిక్స్ చేయాలా? సర్వింగ్ ప్లేట్ పట్టుకో. దీంతో తీసేద్దామా? వేరే తీసుకో. ఇది ఓకేనా? ఇది పట్టుకో. మొత్తానికి ఆ ప్రియాద్ బాగానే తప్పించుకుంది కదా పొద్దున్నే. అందుకే దానికి పెట్టద్దు. ఇది వేసేద్దామా? మళ్ళీ దీన్ని డెకరేట్ కూడా చేయాలి కదా? చేసుకుందాం, ఖాళీనే కదా. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీకేం పని ఉందే? వెళ్ళాలంతే. ఇది పక్కన పెట్టే. ఇప్పుడు లైట్ గా గార్నిష్ చేసుకుందాం. ఓకే. నాకు కూడా ఒక థాట్ వచ్చింది, అందుకే తీసుకున్నా. నెక్స్ట్ ఇది కూడా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంకా ఆపేమనా? సో ఫైనల్ గా టమాటో డన్, రెడీ అయిపోయింది కదా. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడే తిందాం. వద్దు, పాపం ప్రియా ఎంతైనా మన ఫ్రెండే కదా, అది కూడా. ఇలాంటి కాస్ట్లీ ఫుడ్ నేనే తినాలి, ప్రియాకి ఇవ్వద్దు. ఏం కాదు, నువ్వు దానికి పెట్టకుండా తినవని నాకు తెలుసు. పద. Let's do Kumudo. తింగరదానా గేమ్ ఆడుకుంటావా? తిను. ఏంటిది? ఏంటో తింటా తెలుస్తుంది. తినేసే. స్పూన్ ఇవ్వే దానికి. థ్యాంక్ యూ సో మచ్. నీకోసమేనే స్పెషల్ గా చేసాం. అర్థమవుతుంది. అవునా? దీంట్లో అన్నిటితో పాటు కొంచెం ప్రేమ కూడా వేస్ట్ చేసినామని. ఇన్నాళ్ళకి అర్థమైంది నీకు. బాగుంది. బాగుందా? ఎవరు చేశారు? నువ్వు చేయలేదు కాబట్టి నేనే చేశాను. కాకపోతే దాంట్లో మన పారు హస్తం కూడా చాలా ఉంది. చూడు, దాన్ని చూస్తుంటే అర్థం కావట్లే నీకు. ఎలా పెడుతుందా అని చూస్తున్నాను నేను కూడా. నా కోసం ఇంత టేస్టీగా చేసావు కదా, నువ్వు కూడా ఒక్కసారి టేస్ట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కలిసి అసలు నన్ను టేస్ట్ చేయమంటున్నారా? చేసింది నువ్వే కదా, మిగతా మొత్తం నువ్వే తిను. ఎందుకు పారు అంత డల్గా ఉన్నావు? ఆఫీస్ కి డుమ్మా కొట్టిందే అది. వెళ్తున్నాను ఇప్పుడు. ఏం కాదు, హాఫ్ డే వెళ్తాం. ఇంకా చపాతీ నూడిల్స్ తిన్నాక వెళ్ళొచ్చు. చూడు, మళ్ళీ చేయి మళ్ళీ చేయి మళ్ళీ చేయి అంటది. అలాగా తీసుకోవడమే. నువ్వు తేడా చేసావేమో అని భయం వేసి. ఎలా ఉంది పారు? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంక చాలా టేస్ట్ చేసిన గడికి నువ్వు తినేసి. శృతి మొత్తం నేను తినేనా? తినేసి వచ్చి తిని నాకు కొంచెం ఉంచు లాస్ట్. తప్పకుండా. నార్మల్ నూడిల్స్ కి దీనికి పెద్ద వేరియేషన్ ఏం లేదు కదా. కానీ ఆ నూడిల్స్ లో మైదా ఉంటది, ఇందులో ఇది గోధుమ పిండి కాబట్టి మంచిగా ఉంటుంది, హెల్దీ కదా. హెల్దీ. సో మనం ఆ నూడిల్స్ మానేసి ఇంకా రెగ్యులర్ గా ఇదే చేసుకుందాం. అందుకే రోజు మైదా పిండి లేకపోతే గోధుమ పిండి తెచ్చి పెడతాను, రెండు కలిపి నువ్వు ఇంట్లో చేసి. నేను చేసేనా? మీరు ఏం చేస్తారు? తింటూ ఉంటారు. పెడతాం. మీ పని బాగుంది చక్కగా. థ్యాంక్ యూ. ఇంకా చాలు తిన్నది. పారు నువ్వు తినమ్మా, నువ్వు తినలేదు అసలు. ఇవ్వండి ఇవాటి మా సరదా కబుర్లు అండ్ టేస్టీ వంటలు. మళ్ళీ సేమ్ టైంలో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.